హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు గూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను చెప్పినా గదా! మా చెల్లెళ్ళు వాళ్ళ ఊరికి పోయినానని. వాళ్ళ ఊర్లో నేను ఏమేమి తీసుకొచ్చుకున్నానో ఈ వీడియోలో చూపియాలని అనుకుంటున్నాను. మామూలుగా మీరు అనుకోవచ్చు చెల్లెలింటి కానుండి ఏం తీసుకొచ్చుకొని ఎట్ట తెచ్చుకుంటావని. వాళ్ళు పండినేటి కాబట్టి పంపించంటారు. అందరూ ఆడపిల్లలు అమ్మగారిండ్ల కాడ నుండే తీసుకొచ్చుకుంటుంటారు. మా చెల్లెళ్ళ గునికి వాళ్ళ ఊర్లో పల్లెటూరు కాబట్టి కొన్ని ఉంటాయి గదా! పోషిచ్చారు. ఏదన్నా పంపించారు. కాకపోతే నేను కొన్ని కొన్ని తెచ్చుకుంటాను. ఎందుకులే అని. మేము ఇప్పుడు ఇద్దరమే ఉండాం కాబట్టి కొన్నే తెచ్చుకున్నాము అన్నీ. ఇంగా నేను వెన్నపూస పల్లె కానుంటి వచ్చినా అనేది తెలుసు గదా! నా వీడియోలు చూస్తే తెలుస్తది. వెన్నపూస పల్లె కానుంటి చోటుపల్లెకొచ్చినా గదా! మామిడికాయలైతే వెన్నపూస పల్లెలో తీసుకొచ్చిన్నాను. మేమిద్దరమే గదా అని ఇంగ మేము బాగా అసలు రసాలు ఇవి మామిడి పండ్లు. మామిడి పండ్లు తెచ్చినాను. అన్నీ వాళ్ళకిచ్చినాను. కొండాపురంలో మా చెల్లెలు వాళ్ళకు కొండాపురం దగ్గర చోటుపల్లి అన్నా గదా! ఇంగ మేము 6 పండ్లు తెచ్చుకున్నాము. అయమ్మి ఇంగ తీసుకోమ్మే మాకొద్దులే మా చెట్టుకు కాసినాయి అని అనిన్నది. ఇప్పుడు కాయడం లేదు గదా! ఇంగ అయిపోయినాయి గదా అని ఇంగ పిల్లోళ్ళు తింటారులేమ్మే అని తీసుకున్నాము. అదెట్లా 6 పండ్లు మామిడి పండ్లు తెచ్చినాను. ఇవి డెనిస్ పండ్లు అంటారు గదా! ఇవి గూడా మామిడి పండ్లే. ఇవి పీసుకాయలనమాట ఇవి. ఇవి ఇవి ఊరగాయ కాయలు అంటారు గదా! ఇవి ఒక 4 తెచ్చినాను. ఈ సీనాకాయలు ఏదో ఈ 3 తెచ్చినాను. సీనాకాయలు అంటారు గదా! సీనాకాయలు 3. ఇంగా ఇదొచ్చేసి కొండాపురంలో మా చెల్లెలు ఊరగాయ. వాళ్ళ ఊరగాయ అనమాట ఇది. మామిడికాయ ఊరగాయ. ఆయమ్మి పెట్టించింది. ఆయమ్మి పెట్టించిందిలేమ్మే వినపూసపల్లి ఆయమ్మి వద్దులేమ్మే అన్నా గూడా ఉన్నీలే మేము చేసినాంలేమ్మే అని ఆయమ్మి ఊరగాయ వాళ్ళ చెట్టు కాయలు ఉన్నాయని మేము చేసినాంలేమ్మ ఊరగాయ అని పెట్టించింది. ఆయమ్మి ఇంగా దండిగా పెట్టిస్తన్నది. నేనే వద్దులేమ్మే అని అన్నాను. ఇదొచ్చేసి వెన్నపూసపల్లెలో మామిడికాయ ఊరగాయ. ఇది బాగుంది చూడ చూస్తేనే తినాలనిపిస్తుంది. ఇది ఆయమ్మి పెట్టింది. ఇది మామిడికాయ ఊరగాయే. ఇది వెన్నపూసపల్లి ఆయమ్మి పెట్టింది. ఇది చోటుపల్లి కొండాపురం దగ్గర చోటుపల్లి అంటే కదా ఆయమ్మి పెట్టింది ఊరగాయ. ఆయమ్మి ఇచ్చిందిలేమ్మే వద్దులే అన్నాగునికి ఇమ్మి వినలే అనమాట. ఉంటే వాళ్ళే మేము పెట్టినాం మా చెట్టుకాయలు మా ఊరగాయ తినండి ఏం కాదులే మీకు టౌన్లల్లో అన్నీ కొనుక్కొచ్చుకొని తినాలా మాకు అన్నీ పండినేటిలని అనింది. ఇది టమాటా పండ్ల ఊరగాయ. మా చెల్లెలే చేసిందంట టమాటా పండ్లతో. ఎంత బాగుందని అసలు టేస్ట్ అయితే కన్నా రాత్రి తింటా అంటే ఇంక అసలు అంత బాగుంది. నాకే రాదు టమాటా పండ్ల ఊరగాయ మా చెల్లెలు చేసింది. ఇంకా తర్వాత వచ్చేసి కొన్ని శనగబ్యాళ్ళు పంపించింది అనమాట. శనగబ్యాళ్ళు కవర్లలో వేసి ఇంక అట్నే ఇంకా నేను సర్దలే. నేను వస్తాను ఇంకా డ్యూటీకి పోయి వచ్చి ఇంకా నేను ఈ శనగబ్యాళ్ళు ఈ మినుములు ఇవి అనమాట ఉద్దిబ్యాళ్ళు అంటాం కదా అవి పండిన బ్యాళ్ళు ఈ రోన్ని పోసుకుంటే సరే ఇంకా ముందు నానబెట్టాలా పక్కన మళ్ళీ కడుక్కోవాలా పొట్టు అనేది బాగా వస్తుంది. ఈ అసలు ఈ భలే బంకంటాయి భలే ఉంటాయి అసలు దోసపిండి అయితేనేమి ఇడ్లీ అయితేనేమి ఈ భలే వంగుతాయి. మనం అంగళ్ళల్లో కొనకొచ్చుకునే హైబ్రిడ్ బ్యాళ్ళ కాడికి ఈ పండిన బ్యాళ్ళు కదా ఈ రోని పోసుకునే చాలు భలే బాగా బంకుంటాయి. ఇట్లా నూనె పట్టించి ఇసిరి పెట్టినారు. ఇంక మనం నానవేసుకొని సాయంత్రం కడుక్కొని మనం మిక్సీ పట్టేటప్పుడు కడుక్కుంటే పొట్టు అంతా బాగా వస్తుంది బాగా నీట్గా. ఇట్లా ఎప్పుడు ఆయమ్మే ఉద్దిబ్యాళ్ళు పంపించేది. వాళ్ళకు మినుములు పండుతాయి అన్నమాట. ఇంకా మాకు బ్యాగు బరువు అయిందని ఇంక మేము ఇంకా తీసుకొచ్చుకోలే. మళ్ళీ మా పిల్లోళ్ళు వచ్చారులేమ్మే అప్పుడు బండ్లో వచ్చారు అప్పుడు పంపి ఇమ్మే అని చెప్పినాము. ఇది శనగపిండి అనమాట. ఇది మా లాస్ట్ చెల్లెలే పోయించింది. ఇదంతా శనగపిండి. శనగపిండి దండిగా దండిగా పోసిచ్చింది. పిల్లోళ్ళు వచ్చి ఏదైనా సేమ్యా కాల్చుకొని తినండి శనగబ్యాళ్ళు ఉండాయిలే అని శనగపిండి పంపించింది. ఇది మా లాస్ట్ చెల్లెలే అనమాట.
తీసుకపో తీసుకపో అని అని అంటారు వాళ్ళ పిల్లోళ్ళు వాళ్ళ భర్తను ఉండవండి వదిన ఏం మీరు టౌన్లలో అన్నీ కొనుక్కొచ్చుకోవాలి కదా ఏమి అంత అవసరమా ఏం పండినేటిలేని అని చింతాకు అసలు మనకు చింతాకు పప్పు అంటే ఎవరికైనా ఇష్టమే మాకైతే మేము మొన్న మా వీధిలోకి అమ్మని కానీ ఒక ఆమె వచ్చింది 20 రూపాయలకు పెట్టంటే ఇది ఇంతే ఇంత పెట్టిందనమాట ఇంతే 20 రూపాయలకు ఏం మాంగ రొంత పెట్టచ్చు కదమ్మా మరీ రొంతనే పెట్టినామంటే అట అట 2 ఏళ్ళతో తీసుకొని అట ఏడమ్మా చెట్లు ఎక్కించి ఏడబెట్టేది మాకు మేము చెట్లు ముసలిదాన్ని ఏడ చెట్టు ఎక్కి నేను తీసుకొచ్చుకొని తెంపుకోవాలా ఏడొచ్చాదమ్మా నీకు పప్పుకు కావాల్సిన ఇంకేమో ఒక 20 రూపాయలు పెట్టించుకో అని అంటుంది అసలు చింతాకు వేసుడు ఇంకా అసలు చింతాకు పప్పు చేయాలా ఈరోజు ఇంకా చింతాకు అయితే ఇంకా గట్టిగా చింతాకు పప్పు చేసుకోవాలనింది చింతాకు మా మా భర్త మా చెల్లెల కొడుకు ఇద్దరు పోయి పిక్కొని వచ్చినారు మా లాస్ట్ చెల్లెలు వాళ్ళ ఇంటికాడ గునికి కొంచెం ఉన్నది వాళ్ళ ఇంటికాడ ఒక చెట్టు ఉందని చూపించినా కదా ఆ చెట్టుకు ఒక్క చెట్టు అది చిన్నది దానిది వాళ్ళ ఇంటికాడ అది ఏమైనా వెళ్ళింటుంది ఏమైనా వచ్చింటుంది ఏమైనా వచ్చింటుంది లాస్ట్ టైం ఇంటికాడ మిగిలేదు ఆమెన వెనపూస పల్లెల ఇంటికి వచ్చినాము ఇంకా చూడు ఎట్లయినా మనం అమ్మగారింటి కాడికి పోతేనే వచ్చాయి అనేది లేదు అక్కల చెల్లెళ్ళు అన్నాక అక్కల చెల్లెల ఇంటి కాడ నుండి గునికి వచ్చాయి పల్లెల్లో మన బంధువులు మన అక్కల చెల్లెలు కానీ మన అన్నదమ్ములు కానీ ఉంటే పల్లెలలో నుండి తెచ్చుకుంటారు మేము వాళ్ళ ఇంటికి మా ఇంటికాడ ఉంటే పాపం వాళ్ళు ఏంది ఉండవరు ఎందుకంటే మేము అన్నీ కొనుక్కొని తింటాం కాబట్టి ఏంది వద్దులే మేము వద్దులే అంటారు ఏంది ఉండవు కూడా అన్నమాట అన్నీ కొనుక్కొచ్చుకొని తింటాం కదా అని ఇంక అట్లా ఏదన్నా వాళ్ళు అట్లా తిన్నాళ్ళకు అట్లా దసరా సెలవులకు అందుకు వచ్చే వాళ్ళకు 3 పూట్ల వండి పెట్టడం తప్పితే నేనైతే ఏంది పెట్టలే వాళ్ళకు ఏంటి పండినేటి ఉండవన్నమాట మాకు అందుకు వాళ్ళ ఇంటికాడ నుండి తెచ్చుకుంటాము మేము ఉద్దివ్యాళ్ళు అయితే ఈ శనక్కాయ విత్తనాలు అయితేనే మా మూడో చెల్లెలు వెన్నపూస పల్లెలో ఉండే చెల్లెలు వాళ్ళకు భూమి బాగా దండిగా అంది వాళ్ళ దగ్గర నుండి అన్నమాట మినుములు ఇట్లా మినుములు ఎప్పుడు ఇవి అన్నమాట బాగా మేము బరువు అని ఇంకా మేము బ్యాగు బరువు అవుతుంది మాకు అని ఇంకా మేము తీసుకొచ్చుకోలే మినుములు శనక్కాయ విత్తనాలు శనగ బ్యాళ్ళు ఉలవలు అన్నీ అక్కడి నుండి వచ్చాయి మామిడికాయ ఊరగాయ ఎప్పుడు ఆ ఎమ్మి పెట్టించేది మామిడికాయ ఊరగాయ మా లాస్ట్ చెల్లెల గునికి ఆ ఎమ్మి పెడతాను అది ఇప్పుడు ఏమంటే ఎమ్మికి ఈసారి ఈసారి వాళ్ళ చెట్టుకు కాసినాయని ఈసారి ఎమ్మి కూడా పెట్టిందని పంపించింది చూడుగా ఒకటి మామిడికాయలు సీనాకాయలు చింతాకు శనగబేడలు టమాటా పండ్ల ఊరగాయ ఇది మామిడికాయ ఊరగాయ ఇది మామిడికాయ ఊరగాయ ఇంకా మినుములు శనగపిండి శనగపిండి బాగా దండిగా అంది అనమాట మీకు ఎంత కనపచ్చందో తెలియదు కానీ శనగపిండి బాగా దండిగా అంది ఊరగాయ గునికి బాగా దండిగా అన్నీ మా ఇంట్లో బరువు 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 అంటున్నాడు అనమాట అట్లా మేము బరువు లేని ఇంకా మా పిల్లలు వచ్చినప్పుడు బండ్లో పంపించచ్చులేని ఎప్పుడైనా తీసుకొచ్చుకుంటాము వీటిని ఇప్పుడు వానలకై చింతాకు చిగురు మచ్చులకి పెడుతుంది పల్లెలలో చింతాకు పప్పు బాగుంటుంది నాకైతే ఇష్టం పప్పు అంటే పప్పులలోనే చింతాకు పప్పు అంటేనే ఇష్టము వంకాయ పెట్టి చింతాకు పెట్టి పప్పు చేసిన వంకాయ కానీ కొయ్యటాకు కానీ బాగా తృప్తిగా గట్టిగా చేసుకోవాలి ఈరోజు చింతాకు పప్పు ఇవన్నీ తీసుకొని వచ్చినా ఇట్టనే నా మాదిరి మీ ఎరువునికి మీ అక్క జిల్లల ఇంటికానంటే ఎవరెవరు తెచ్చుకుంటారో మీకు కామెంట్ చేయండి మేము మా చెల్లెలు అయితే పంపించాలి ఇద్దరు పంపించారు ఎందుకంటే మేము టౌన్లో ఉన్నాం కాబట్టి ఇంకా మాకు ఏది పండవు అనమాట మాకు భూమి ఉంది కానీ మేము ఆడ గుత్తకి ఇచ్చినాము అందుకు ఇంకా మాకు ఏంది లేదనమాట భూమి గునికి మా అమ్మ వాళ్ళ ఊరి కాడ మా అత్తగారింటి కాడ లేదు మాకు అందుకు ఇంకా అన్నీ ఇంకా అమ్మగారింటి కాడ అనేది లేదు చెల్లెళ్ళ ఇంటి కాడ గునికి తీసుకొచ్చుకుంటున్నాను నేను ఎక్కువ మినుములు శనగబేడలు మామిడికాయ ఊరగాయ అంటే మీకు చెట్లకు గచ్చాయి కాబట్టి బాగా మామిడికాయ ఊరగాయ శనక్కాయ విత్తనాలు అన్నీ తెచ్చుకుంటాను ఇవి ఎక్కువ తెచ్చుకుంటాను మినుములు అయితే సంవత్సరానికి తగ్గట్టుగా తెచ్చుకుంటాను మినుములు శనగబ్యాళ్ళు
శనగపిండి సంవత్సరం అంతా వాళ్ళవి శనక్కాయతనాలు అంటే సంవత్సరానికి తగ్గట్టుగా ఉండకుండా మినుములు శనగలు మాత్రం సంవత్సరం సరిపోయేవన్నీ తెచ్చాను. చూడు ఇవన్నీ తీసుకొని వచ్చినాం, ఇవన్నీ బరువైనవి. మేము వెన్నపూస పళ్ళ నుండి మామిడికాయలు దండిగా తెచ్చినాం కదా, అవి ఇవి సోటుపల్లిలో వచ్చినాం కదా కొండాపురం కదా, అందుకు మేము వెన్నపూస పళ్ళ కాంటి దండిగా తేయాలన్నమాట. ఆ బరువు అంతా అన్నీ పోయింది. అందుకు మేము ఇవే తీసుకొని వచ్చినాము. ఈగలు ఇట్లా వాళ్ళ మామిడికాయలకు ఈ మామిడి పండ్లు బాగా రసాలన్నమాట. ఇవి ఇంకా అంత గట్టిగా ఉన్నాయి. ఈరోజు రేపు ఉంటే మాగుతాయి ఈ రసాలు. ఎంత టేస్ట్ అసలు ఎంత బాగుంటాయి అని చేస్తే కదా. మా ఇంట్లో ఏడ వద్దు 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 అంటున్నాడు, ఎవరుండారు అని. కానీ నేను కొన్ని తెచ్చుకున్నాను, మచ్చులకి ఉన్నాయి, తిన్నాములేని తెచ్చుకోలే. అందుకని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవి కూడా చూపించనారా అని అనుకోవద్దండి, ఏదో చెప్దామని వీడియో చేసినాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.